సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. సాక్షిలో జరిగిన ఒక డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుకు సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన బెయిల్కి అప్లై చేసుకోవటం సుప్రీంకోర్టులో వాదనల తర్వాత శుక్రవారం సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ట్రయల్ కోర్టు షరతులకు లోబడి మాత్రమే మేము బెయిల్ మంజూరు చేస్తున్నామంటూ అటు సుప్రీంకోర్టు ఒక ప్రకటన చేసింది. అయితే అటు విధి విధానాల నేపథ్యంలో శుక్రవారం ఈ తీర్పు రావడంతో శనివారం ఆదివారం విధి విధానాల నేపథ్యంలో 2 రోజులు కూడా కొమ్మినేని శ్రీనివాసరావు జైల్లోనే ఉన్నారు. సోమవారం అంటే ఈరోజు ఆయన రిలీజ్ అయ్యారు. ప్రధానంగా ఆ డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ సంబోధన చేసిన నేపథ్యంలో అటు కొమ్మినేని శ్రీనివాసరావు కొంత నవ్వారు, కొంత ఎంకరేజ్ చేసేటట్టుగా వ్యవహరించారన్న అభియోగాల నేపథ్యంలో ఆయన పైన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ బెయిల్పై కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల అయ్యారు. ఆల్రెడీ ఇదే సాక్షి డిబేట్ ఈ కేసుకు సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజుకు అటు కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఏదేమైనా అమరావతి రైతులకు సంబంధించి అమరావతి మహిళలకు సంబంధించి ఈ విధంగా ఈ తరహాలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అది కేసు కావటం, డిబేట్స్లో యాంకర్స్ ఏ విధంగా ఉండాలి, వచ్చే గెస్టులు మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలన్న అంశంకు సంబంధించి ఇది ఒక కేస్ స్టడీగా మిగిలిపోబోతోంది. ఇక నుంచి జర్నలిస్టులు కానీ అలాగే డిబేట్లు నిర్వహించే యాంకర్స్ కానీ కొంత జాగ్రత్తతో ఉండాలి అన్న ఒక రకమైన సందేశాన్ని కూడా ఇది పంపించింది. రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఏ విధంగా ఉన్నా ఒక జర్నలిస్ట్ కోణంలో చూసుకునేటప్పుడు డిబేట్లు నిర్వహించే యాంకర్లు వచ్చే గెస్టులు మాట్లాడుతున్నప్పుడు వ్యవహరించాల్సిన అంశంకు సంబంధించి ఇది ఒక